హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అలాగే అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మా స్పెషల్ కర్రీ అంటే బోటీ కూర అండి. ఈ కూర తిని చాలా రోజులైపోయింది. రోజులు కాదండో ఈ సంవత్సరాలే అయిపోయినాయి. నాకైతే ఇప్పుడు తినాలనిపించింది. మా మామయ్యని తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారు. దీన్నైతే వండడం వచ్చు కానీ క్లీన్ చేయడం అయితే నాకు అస్సలు రాదండి. ఇదివరకైతే మా అమ్మమ్మ లేదంటే మా అక్క క్లీన్ చేసి వండేవారు. ఇప్పుడైతే నేను నేర్చుకుంటున్నాను. మా అక్క అయితే దగ్గరుండి ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం నేర్పిస్తుంది. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా బోటీని క్లీన్ చేయడం అనమాట. ఇప్పుడైతే దీనికి వేడి నీళ్ళనేవి కావాలి. బాగా మరగబెట్టిన నీటిలో అయితే ఈ బోటీని వేసేయాలండి. అప్పుడే దానిపైన ఉన్న స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తది. చూసారు కదా ఎంత క్లీన్‌గా ఉందో. నేనైతే 4-5 టైమ్స్ వేడి నీళ్ళతో శుభ్రంగా కడిగానండి. తర్వాత ఇప్పుడు దీన్నేం చేయాలంటే ఒక పాన్ తీసుకొని అందులో ఈ బోటీనైతే వేసేసి పసుపేసేసి బాగా కలిపి మనమైతే పాన్‌లో పెట్టుకోవాలనమాట. ఒక 5-6 విజిల్స్ అయితే రావాలండి. లేత కూర కాబట్టి 5-6 విజిల్స్ సరిపోతాయి. అదే కొంచెం ముదురు కూర అయితే మాత్రం 8-9 విజిల్స్ అయితే కావాలి. ఇప్పుడైతే నేను పాన్ మీద మూత అయితే పెట్టేసానండి. ఇప్పుడు ఈ ఉడికించిన దాన్నైతే కూరైతే ఇలా పక్కకు తీసేసానండి ఈ బోటీని. అందులో వచ్చే వాటర్ ఏమో ఇలా వేరే దాంట్లో తీసేసాను. ఆ వాటర్‌ని అయితే వేస్ట్ చేయనండి. కర్రీ వండేటప్పుడు వేసేస్తాను. నచ్చితే లైక్